హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లాట్. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు వచ్చాను. మీటింగ్స్ అండ్ వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సరే, ఈ రోజు నుండి కొన్ని రోజులు రిమిక్స్ లైవ్ యాప్ గురించి నేర్చుకుందాం. అండ్ రిమిక్స్ లైవ్లో వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, మీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరింత కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ ఈ జనరేషన్లో రిమిక్స్ లైవ్ యాప్ గురించి తెలియని వాళ్ళు లేరు. చాలామందికి ఈ యాప్ గురించి తెలుసు, బట్ ఎలా వాడాలో తెలియదు. అండ్ ఈ యాప్లో ఉన్న ఆప్షన్స్ గురించి ఏమీ తెలియదు. సో ఈ వీడియోలో రిమిక్స్ లైవ్లో మనకు అవసరమయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, రిమిక్స్ లైవ్ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. రిమిక్స్ లైవ్లో మనకు బాగా ఉపయోగపడే ఆప్షన్స్లో మొదటిది బీపీఎం ఆర్ టెంపో కంట్రోల్. ఇక్కడ కనిపిస్తున్న ప్లే పాస్ బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన లూప్స్ అన్నీ ఒక్కసారే ప్లే అవుతాయి. అండ్ దాన్ని ఆఫ్ చేస్తే లూప్స్ అన్నీ ఒక్కసారే ఆఫ్ అయిపోతాయి. ఇక టెంపో కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ మనకు ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రిథమ్ని ఆపడానికి మరలా స్టార్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. స్టార్టింగ్లో కనపడే సింక్ ఆప్షన్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలామందికి తెలియని సీక్రెట్ ట్రిక్. ఎవరైనా పాటను రిథమ్తో అందుకోలేనప్పుడు పాటతో పాటు రిథమ్ను సింక్ చేయడానికి ఇది సింక్ స్టార్ట్ లాంటిది. దీనిని ప్రెస్ చేస్తే రిథమ్ ఆగదు, కానీ మరలా ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సింక్ స్టార్ట్ అనే ఆప్షన్ యమహా కీబోర్డులో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కింద టెంపో చేంజ్ చేసుకోవచ్చు. టెంపో చేంజ్ చేసుకోవడం కోసం పిచ్ బ్యాండ్ కూడా ఉంది. నెంబర్స్ మధ్యలో క్లిక్ చేస్తే టెంపో కంట్రోల్ ప్యానల్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ టైప్ చేసి టెంపో అడ్జస్ట్ చేసుకోవచ్చు. రిమిక్స్ లైవ్ న్యూ వర్షన్స్లో నాకు నచ్చని ఏకైక ఆప్షన్ ట్యాప్ టెంపో. ఓల్డర్ వర్షన్స్తో పోల్చుకుంటే ట్యాప్ టెంపో అనేది న్యూ వర్షన్లో అస్సలు బాగోలేదు. ఇక పైన కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ని క్లిక్ చేస్తే మ్యాట్రోనోమ్ అండ్ క్వాంటేజ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇవి మనకు అంత అవసరం లేదు, కానీ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడమే. ఇక రైట్ సైడ్లో కనిపిస్తున్న 4 ఆప్షన్స్ రిమిక్స్ లైవ్కి ప్రాణం లాంటివి. వాటిలో ఫస్ట్ది ఎడిట్ ఆప్షన్. ఇక్కడ ఉన్న ప్రతి ప్యాడ్లోని రిథమ్ని సపరేట్గా ఎడిట్ చేయొచ్చు. రిథమ్కి గెయిన్ పెంచవచ్చు, గెయిన్ తగ్గించవచ్చు. పైన కనిపిస్తున్న పెన్సిల్ సింబల్ను క్లిక్ చేస్తే రిథమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎంతవరకు ఉండాలో కూడా క్రాప్ చేసుకోవచ్చు. పక్కన ఉన్న ఆప్షన్స్లోకి వెళ్తే లో పాస్ నుండి హై పాస్ వరకు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ప్యాన్ కూడా చేయొచ్చు. ట్రాన్స్పోజ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్, ఆడియో మిక్సర్. ఈ ఆడియో మిక్సర్లో 8 రోస్కి సపరేట్గా వాల్యూమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈక్యూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఛానల్కి మ్యూట్ అండ్ సోలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక పక్కనే ఉన్న ఈక్యూ అండ్ ఫిల్టర్స్లోకి వెళ్ళిపోతే ప్రతి ఛానల్కి ఈక్యూ చేసుకోవచ్చు. హై ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అండ్ హై పాస్ టు లో పాస్ ఫిల్టర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎఫెక్ట్స్ అనే ఆప్షన్. రిమిక్స్ లైవ్లో ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రిమిక్స్ లైవ్లో ఉన్న ఎఫెక్ట్స్ని ఎలా వాడాలో చాలామందికి తెలియదు. వీలైతే నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన ఎం ఛానల్ పక్కన ఉన్న బాక్స్ని క్లిక్ చేస్తే బీట్ రిపీటర్ అనే ఆప్షన్ ఉంటుంది. రిమిక్స్ లైవ్లో ఇది అదిరిపోయే ఆప్షన్. బీట్ని రిపీట్ చేసి డీజే ఫీల్ తీసుకొస్తుంది. ఒక చిన్న బిట్ ప్లే చేస్తాను, చూడండి. ఇక నెక్స్ట్ ఆప్షన్ యూజర్ ఫైల్స్. ఈ యూజర్ ఫైల్స్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్యాక్స్, లూప్స్, శాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దీంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రిమిక్స్ లైవ్లో ఎవరికి తెలియని ఇంకొక సీక్రెట్ ట్రిక్ చెప్తాను, చూడండి. పైన కనిపిస్తున్న డ్రమ్స్ ఆప్షన్లు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 1 షాట్ శాంపుల్స్ డ్రమ్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ నేను ఎలా దీన్ని యూజ్ చేస్తున్నానంటే వీటిల్లో ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నాను. సాంగ్ మధ్యలో కానీ ఎండింగ్లో కానీ ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిట్ ప్లే చేస్తాను, చూడండి. ఇక ఫైనల్గా హోమ్ స్క్రీన్లోనికి వెళ్తే ఇక్కడ ప్రాజెక్ట్స్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ సేవ్ అయి ఉంటాయి. మీకు కావాల్సిన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ప్లే చేసుకోవాలి.
లాస్ట్లో కనిపిస్తున్న సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు యూజ్ అయ్యే ఆప్షన్స్ అంతగా ఉండవు, కానీ హెచ్క్యూ లిమిటర్ అండ్ హెచ్క్యూ రికార్డింగ్ ఆప్షన్స్ ఆన్ చేసుకోండి. హెచ్క్యూ అనగా హై క్వాలిటీ. రిథంలో ఉన్న నాయిస్ని తగ్గించి రిథంలో గెయిన్ ఎక్కువ వెళ్ళిపోకుండా హై క్వాలిటీ లిమిటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు చేసుకున్న రికార్డింగ్స్ హై క్వాలిటీలో ఉండడానికి హెచ్క్యూ రికార్డింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, స్టార్టింగ్లో నేను చెప్పినట్లుగా రిమిక్స్ లైవ్ యాప్లో వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం గురించి ఇప్పుడు నేను చెప్తాను. రిమిక్స్ లైవ్ ఒరిజినల్ యాప్ని పర్చేస్ చేయకుండా థర్డ్ పార్టీగా ఏపీకే ఫైల్స్ మన మొబైల్లో ఎక్కించుకుంటే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లం చూపిస్తే యాప్ ఏమీ పనిచేయదు. ఇలా ప్రాబ్లం రాకూడదు అనంటే రిమిక్స్ లైవ్ని ఆఫ్లైన్గా వాడాలి. మరలా చెప్తున్నాను, రిమిక్స్ లైవ్ యాప్ యూజ్ చేసేటప్పుడు మొబైల్ డేటా కానీ వైఫై కానీ ఆన్ చేయకూడదు. రిమిక్స్ లైవ్ యాప్ని ఆఫ్లైన్గా యూజ్ చేయాలి. అండ్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం రాదు, కానీ థర్డ్ పార్టీగా గూగుల్లో నుండి కానీ క్రోమ్ నుండి కానీ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, రిమిక్స్ లైవ్ యాప్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ హిడెన్ ఫీచర్స్. రిమిక్స్ లైవ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో నేను క్రియేట్ చేసిన బ్యాకప్ అన్నిటినీ చూపిస్తాను. అందరూ తప్పకుండా చూడండి. ఈ రిమిక్స్ లైవ్ యాప్ అండ్ బ్యాకప్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి, తప్పకుండా ఇస్తాను. అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.